रसम के बाद वो एक चूल्हे पर रसम बना डाले हो गया। अभी प्याज तलते हैं कितने किए కేజీన్నర రొయ్యలు కేజీన్నర రొయ్యలకు ఫ్రెష్ మసాలా వెన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు కొత్తిమీర. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రసము రొయ్యల్ ఫ్రై అన్నమాట. రసం ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, రొయ్యల్ ఫ్రై కూడా చేసేస్తూ ఉంది నన్ను పిలవకుండా. అందుకని నన్ను పిలవకుండా చేసేస్తున్నావా, నేను ఎలా నేర్చుకునేది అని చెప్పి వచ్చేసాను గబగబా. 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఇలా నూనెలో వేపుతూ ఉంది. సో ఇబ్బంది ఏం లేదు, స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందనమాట. అది కొంచెం కాలాలి కదా, లేకపోతే స్మెల్ వస్తుంది. సో కొంచెం వేపుకుంటా 1.5 కేజీ రొయ్యలు ఇలా ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం అనమాట. వెన్న ఫ్రెష్గా ఉంటే ఓకే, లేదు నెయ్యి ఉన్నా నెయ్యి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ఐటమ్స్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి 1 స్పూన్ పసుపు వేసింది. కొబ్బరి మసాలా కూడా ఇప్పుడే వేస్తుంది అనమాట. ఇదిగోండి ధనియాల కారం, ధనియా మసాలా 1.5 స్పూన్ వేసిందిలేండి. కారం దాదాపు 3 స్పూన్లు పడుతుంది. ఇప్పుడు 2 స్పూన్లు వేసింది కదా, తర్వాత ఇంకో స్పూన్ వేస్తుంది చూడండి. మా మమ్మీ నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. అంటే ఎంత అనేది క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోమని. ఇప్పుడు కొబ్బరి మసాలా 3 స్పూన్స్ వేసింది చూడండి. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూనే ఉంది. అలా వేస్తే నాకు ఎలా అర్థమవుతుంది అని నేను గోల్ చేస్తా. చూస్తేనే కదా వచ్చేది, నేర్చుకో అని చెప్పి చెప్తుంది. అంతేలేండి. అంటే మనం పర్టికులర్గా ఇంతే అని నేర్చుకోకుండా ఎంతైనా చేసేటట్టు, కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఉరామరిగ్గా చూసి వేసుకోవాలి అని. ఇదిగోండి ధనియాల మసాలా ఇంకొంచెం యాడ్ చేసిందా, కొబ్బరి మసాలా కొంచెం యాడ్ చేసిందా. సో అందుకే 1.5 స్పూన్ ధనియా మసాలా, కొబ్బరి మసాలా మాత్రం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేమి టేస్ట్ చేంజ్ చేసేది కాదు. సాల్ట్ ఇది మాత్రం 1 స్పూన్, ఫుల్ ఆఫ్ స్పూన్ సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెష్గా ఇప్పుడే చేసిన వెన్న వేసి కలుపుతూ ఉంది కదా, మళ్ళీ సాల్ట్ ఇంకొంచెం వేసింది. ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. నేను మాత్రం కరెక్ట్గానే చెప్తానులేండి మీకు. ఇదిగోండి దీంట్లో 2 రెబ్బలు కరివేపాకు వేసింది నన్ను పిలవకుండా. అంటే కొంచెం కదిలిస్తుంది కదా అని చెప్పి 1 సెకండ్ కోసం అటెళ్ళి ఇటు వచ్చేలోపు కరివేపాకు వేసేసింది. నాకు చెప్పకుండా నువ్వేం యాడ్ చేయొద్దుమా అంటే, అదేముంది కరివేపాకేగా వేసాను అంటది. సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా నైట్ ఫ్రిడ్జ్లో, ఆ రొయ్యలు ఇంకా ఐస్ గడ్డలా అయిపోయి ఉన్నాయి. సో అందుకని కొంచెంగా తీస్తూ రొయ్యలు వేస్తూ ఉంది దాంట్లో. అందుకే అంత టైం పట్టింది. అప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా ఒలిచి పెట్టుకున్నవి అయితే ఒకేసారి వేసేసి కదిలిస్తాం. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేసిందంటే ఆనియన్స్ బాగా వేగాయని. ఆనియన్స్ మసాలా మొత్తం రెడీ అయిపోయాయి. ఈ రొయ్యలే పాపం డీప్ ఫ్రీజ్లో పెట్టున్నాం కదా నైట్, అందుకని కష్టపడుతుంది మా మమ్మీ. సో మొత్తంగా ఇలా వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ అన్న మినిమమ్ ఇలా కలిపేసి వదిలేయాలి, వాటర్ యాడ్ చేయకుండా. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నీరంతా ఊరుతుంది కదా, సో స్మెల్ అనేది పోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇందాక 2 స్పూన్లు వేసింది కదా కారం, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసింది చూసారా. అందుకే నేను ముందే చెప్పాను 3 స్పూన్లు అని. మా మమ్మీ నన్ను కన్ఫ్యూజ్ చేసినా నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను అనమాట. తిట్టుకోమాకండి, అంటే ఇప్పుడే కదా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. పాపం మా మమ్మీ కూడా ఒక్కసారిగా వేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకా వాళ్ళకేంటంటే టేస్ట్ చేయకపోయినా తెలిసిపోతుంది. ఇలా కలర్ చూడంగానే ఇంకేమేమి యాడ్ చేసుకోవాలి, ఈవెన్ సాల్ట్ కూడా టేస్ట్ చేయరు. పెద్దవాళ్ళు ఎవరైనా అంతే కదా. మనం అంటే 1కి 4 సార్లు చూసుకుంటాం, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని. ఇప్పుడు చూడండి వెన్న కొంచెం యాడ్ చేసింది, ఇందాక కారం కొంచెం యాడ్ చేసింది. సాల్ట్ మాత్రం అసలు చెక్ చేసుకోదు, అంత పర్ఫెక్ట్గా వేసేస్తారు వాళ్ళు. జస్ట్ చూడంగానే అర్థమైపోద్ది అనమాట. కలర్ని బట్టి మసాలా కావాలా కారం కావాలా అనేది చూస్తుంది. లాస్ట్లో మాత్రం మేమే ఉండలేక ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూస్తామని చెప్పి లాస్ట్లో చెక్ చేసుకుంటాము. మా అమ్మైనా అమ్మమ్మైనా వీళ్ళు అస్సలు, అంటే వాళ్ళకు అలవాటు అనమాట, అస్సలు చెక్ చేయరు టేస్ట్ ఎలా ఉంది అని.
ఇదిగోండి కొంచెం కలర్ తక్కువ అనిపించిందని కారం యాడ్ చేసింది. ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాం. నీళ్ళన్నీ పక్కకు వచ్చేస్తున్నాయి చూసారా. సో కొంచెం కలియబెట్టేసి ఒక 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. అంతే కదా. హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ ఉంది, ఫుల్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే అనిపిస్తుంది, అందుకే చెప్పాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసా దిష్టి తీస్తుంది చూడండి, నా దిష్టే తగిలిద్దామో అన్నట్టు. అంటే ఇది అలవాట్లేండి, కొంచెం ఉప్పుతో అలా తీసి పడేసిద్ది అనమాట. అంటే బయట ఫ్రెష్గా తీసుకొస్తాము, ఎంతమంది చూస్తారో, మళ్ళీ అది టేస్ట్ నచ్చకపోతే ఇంత కష్టపడి వండేది ఎందుకు, మెయిన్ టేస్టీగా తినడానికే కదా. సో కొంచెం ఉప్పుతో అలా తీసి పడేసిద్ది. గ్లాస్ వాటర్ వేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో రెడీ ఫ్రెష్గా. అలా మసాలా దగ్గర పడిన తర్వాత ఆపేసుకోవడమే. ఆపినప్పుడు సర్వ్ చేసిన తర్వాత నన్ను పిలిచిందనమాట. చూస్తున్నారా, ఏమో నన్ను పిలవలేదు, నేను వీడియో తీసుకొద్దా అంటే నాకు గుర్తులేదు, నువ్వే రావాలి అంటుంది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి వీడియో.